క్రికెట్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. లీలాధర్ అనే 9 ఏళ్ల బాలుడు క్రికెట్ బంతి తగలడంతో చనిపోయాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లవారిపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన స్థానికంగా తీరని విషాదాన్ని నింపింది. కొడుకును ఆటలాడేందుకు పంపడమే శాపమైందని కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. లీలాధర్ 4వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ విరామ సమయంలో తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడాడు. ఫీల్డింగ్ చేస్తున్న లీలాధర్కు క్రికెట్ బాల్ బలంగా తాకింది. ఛాతీపై బంతి దెబ్బ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే సమయానికే పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. క్రికెట్ ఆడే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు. లీలాధర్ లాంటి చిన్నవాళ్లకైతే ముప్పు మరింత ఎక్కువ. బంతిని పట్టుకునే ధ్యాసలో అది ఛాతీకి తగులుతుందని పిల్లాడు ఊహించలేదు. బంతి బలంగా తగలడంతో పసిప్రాణం విలవిలలాడిపోయింది. నవ్వుతూ తుళ్ళుతూ ఇంటి నుంచి వెళ్ళిన కొడుకు శవమై తిరిగి రావడంతో బాధిత కుటుంబం తల్లడిల్లిపోతోంది. నేను చెప్పేదయ్యా అయ్యో 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 ఎడిపోయావయ్యా లేదా వస్తానన్నావు కదయ్యా లేదా నేను చెప్పేదయ్యా లేదా అయ్యో అయ్యో లేదా. క్రికెట్ బంతి ప్రాణం తీసింది. లీలాధర్ను బలి తీసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన ఎలా జరిగిందో మా ప్రతినిధి అశోక్ వివరిస్తారు. సరిగ్గా నేను నుంచున్న ఇదే స్పాట్లో నిన్న 6వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు లీలాధర్ క్రికెట్ బాల్ తగిలి, అది కూడా హార్డ్ టెన్నిస్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇది బాపట్ల మండలం అంటే గుంటూరు జిల్లా కొండుబొట్లవారిపాలెం గవర్నమెంట్ స్కూల్ ఆవరణలో ఉన్న ఈ గ్రౌండ్లోనే ఈ దుర్ఘటన అనేది జరిగింది. మామూలుగా చిన్నపిల్లలంతా కలిసి వాళ్ళ స్కూల్ గ్రౌండ్లోనే ఈ క్రికెట్ అనేది ఆడుకుంటున్నారు. ఇది మామూలుగా ఆడే అందరూ పెద్దవాళ్ళు ఆడే క్రికెట్ కాదు, మామూలుగా గల్లీ క్రికెట్ అని మనం పిలుస్తూ ఉంటాం. వీళ్ళైతే దాన్ని ఇక్కడ ఫ్రెంచ్ క్రికెట్ అని పిలుస్తూ ఉన్నారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఆ బాలుడు చనిపోయినప్పుడు ఆ పిల్లలంతా కలిసి వినియోగించిన బ్యాట్ కూడా ప్రస్తుతం నా చేతిలోనే ఉంది. ఆ బాలుడి మరణానికి కారణమైన బాల్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉంది, నా చేతిలోనే ఉంది. ఇదే బాల్ తగిలి ప్రస్తుతం ఆ బాలుడు లీలాధర్ చనిపోవటం అనేది జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనా స్థలం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తే ఒక రౌండ్ సర్కిల్ ఒకటి ఇక్కడ గీశారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ పిల్లలంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా 10 ఏళ్ల లోపు ఉన్న చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. మనం ఒకసారి చూస్తే మామూలు క్రికెట్ అంటే స్టంప్స్ అవి వెనకాల పెట్టి వాటి మీద బెయిల్స్ పెట్టి ఒక బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ వేసి దాన్ని షాట్ కొట్టి ఆ తర్వాత రన్స్ తీయటం ఇదంతా అలవాటు. కానీ వీళ్ళాడే ఈ ఫ్రెంచ్ క్రికెట్ మాత్రం ఒక రౌండ్ సర్కిల్ గీసి ఈ విధంగా నా చుట్టూ కనిపిస్తున్న విధంగా ఈ పిల్లలంతా ఈ విధంగా సర్కిల్లో నిలబడిపోయి ఒకళ్ళు బాల్ విసిరితే ఈ బ్యాట్స్మెన్ ఆ బాల్ని షాట్ కొడితే ఆ బాల్ తీసుకొచ్చే లోపు ఇతను రన్స్ తీయటం అనేది జరుగుతుంది. రన్స్ తీయటం అంటే కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించాలి, ఆ పరుగులు తీయటం అంటూ ఎక్కడా ఉండదు. ఆ బాల్ తీసుకొచ్చే లోపు ఈ బ్యాట్ పట్టుకుని నడుము చుట్టూ ఈ విధంగా ఎన్నిసార్లు తిప్పితే అన్ని రన్స్ వచ్చినట్టే కౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు నేను తిప్పుతున్నట్టుగా
1, 2, 3, 4 అంటూ నడుము చుట్టూ ఎన్నిసార్లు తిప్పితే అన్ని రన్స్ కింద కౌంట్లోకి వచ్చేస్తుంటే ఇప్పుడు నేను దాదాపు 5-6 సార్లు తిప్పాను కాబట్టి 5 రన్స్ వచ్చినట్టే నాకు లెక్క. దీన్ని వీళ్ళు ఫ్రెంచ్ క్రికెట్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఈ రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్న పిల్లల్లో ఎవరైనా బాల్ వేయచ్చు, ఏ పక్క నుంచి అయినా బాల్ వేయచ్చు. అట్లాగే బాల్ వాళ్ళు వేసినప్పుడు ఈ మోకాలు కింది వైపు ఎక్కడ తగిలినా కూడా బ్యాట్స్మెన్ అవుట్ అయినట్టే లెక్కలోకి వస్తుంది. అట్లాగే బ్యాట్స్మెన్ ఈ బ్యాట్తో బాల్ను కొట్టినప్పుడు అది స్టెప్ పడి ఆ ఫీల్డర్స్లో ఎవరు క్యాచ్ పెట్టినా కూడా స్టెప్ క్యాచ్ పెడితే అది అవుట్ కింద లెక్కలోకి వస్తుంది. బ్యాట్స్మెన్ ఎంత దూరం అయినా కూడా షాట్ కొట్టచ్చు, ఆ విధంగా బ్యాట్ తిప్పుతూ ఎన్ని రన్స్ అయినా కొట్టచ్చు. ఇది ఈ గేమ్ రూల్స్ అనేది. ఇది చాలామంది గల్లీలో ఆడే పిల్లలందరికీ కూడా క్రికెట్ రూల్స్ అనేది తెలుసు. ఇప్పుడు చనిపోయిన లీలాధర్ కూడా చాలా రోజుల నుంచి ఈ క్రికెట్ ఆడుతున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. మనం ఒకసారి ఎదురుగా బౌలర్ కూడా బౌలింగ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను నుంచున్నట్టే నేను ఆడుతున్నట్టుగానే ఇప్పుడు నేను కొట్టినట్టుగానే నిన్న బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేశాడు, బాల్ను కొట్టడం అనేది జరిగింది. అదే సమయంలో ఆ కొట్టిన బాల్ ఏదైతే ఉందో ఆ కొట్టిన సమయంలో ఆ షాట్కి పక్కనే కరెక్ట్గా ఈ బాలుడు ఏదైతే ఉన్నాడో ఈ కనిపిస్తున్న బాలుడు పొజిషన్లోనే నిన్న లీలాధర్ కూడా ఫీల్డింగ్ చేస్తూ ఈ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్న సమయంలో ఆ బాల్ ఏదైతే ఉందో ఆ బాలుడికి ఇదే పొజిషన్లో నిన్న చనిపోయిన స్పాట్ కూడా ఇదే పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆ బాల్ వచ్చి ఆ షాట్ వేగానికి వచ్చి ఇక్కడ తగలటం అనేది జరిగింది. కరెక్ట్గా బొడ్డు దగ్గరలో ఈ బాల్ అనేది తగలటం అనేది జరిగింది. ఆ దెబ్బకు ఒక్కసారిగా లీలాధర్ ఇదే చోట కుప్పకూలిపోవడం అనేది జరిగింది. పడిపోయిన వెంటనే పిల్లలందరూ అతని పైకి లేపటం, ఆ తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళటం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా లేచి మాట్లాడాడని పిల్లలంతా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మరికొద్దిసేపటికి అతను కుప్పకూలిపోవటం, ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది. మొత్తంగా ఇది ఈ గవర్నమెంట్ స్కూల్లో నిన్న క్రికెట్ ఆడుతూ లీలాధర్ మృతికి కారణమైన ఘటనకు సంబంధించిన సమాచారం. అన్నావు కదా అయ్యాలా, నేనేం చెప్పేది అయ్యాలా? అయ్యో అయ్యో అయ్యాలా